హలో, నమస్తే. గోమతి పాడ్కాస్ట్‌కి స్వాగతం. జనరల్‌గా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఫీజులు ఎక్కువగా వసూలు చేసే స్కూళ్ళల్లో పిల్లలని వేయడం వల్ల మంచి చదువొస్తుందని చెప్పేసి భావిస్తుంటారు. కానీ వాళ్ళేం చేస్తారంటే, జనాల సైకాలజీని బట్టేసి ఫీజులు ఎక్కువగా ఉన్న స్కూళ్ళల్లో వాళ్ళు జాయిన్ చేస్తారు. ఎందుకంటే స్టేటస్ సింబల్‌గా భావిస్తారని చెప్పేసి వాళ్ళు కావాలనే ఫీజులు పెంచేస్తూ ఉంటారు. ఆ స్కూళ్ళల్లో కేరింగ్ కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి మనము ఆ ఫీజులను చూసి మోసపోవద్దనమాట. చిన్న స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. మా స్కూల్‌ను ఎలా పైకి తీసుకురావాలి అని చెప్పేసి అటు ఉపాధ్యాయుల మీద గానీ, ఇటు అందరి మీద దృష్టి పెట్టి, పిల్లల మీద, ఉపాధ్యాయుల మీద దృష్టి పెట్టి స్కూల్‌ను ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా ఫీజులు ఎక్కువగా ఉన్న స్కూళ్ళల్లో కాకుండా మంచి స్కూల్లో ఏమున్నాయి, కేరింగ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఆ స్కూల్ ఎండీ ఎవరు అని చెప్పేసి మనం దాన్ని బాగా అబ్జర్వ్ చేసి ఆ స్కూళ్ళలోనే పిల్లల్ని జాయిన్ చేయాలన్నమాట. ఫీజులను చూసి మీరు మోసపోకండి, అందులో బాగా చదువు చెప్తారని. చిన్న స్కూల్ వాళ్ళే స్కూల్‌ను ఎలా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేరింగ్‌గా ఉంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.